లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. దక్షిణాదిన కీలక రాష్ట్రమైన తెలంగాణకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ ప్రచార, పబ్లిసిటీ, మీడియా ఎన్నికల సమన్వయ కమిటీలను ప్రకటించింది. మాజీ ఎంపీ విజయశాంతికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్గా అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మంచి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అందులో భాగంగా కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విజయశాంతికి ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్గా ఆమెను నియమించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పీసీసీ ఎన్నికల కమిటీలను ప్రకటించిన అధిష్టానం దక్షిణాదిన కీలక రాష్ట్రమైన తెలంగాణకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ ప్రచార, పబ్లిసిటీ, మీడియా ఎన్నికల సమన్వయ కమిటీలను ప్రకటించింది. కీలకమైన ప్రచార కమిటీకి చైర్మన్గా విజయశాంతి, రేవంత్ రెడ్డి పేర్లను పరిశీలించిన అధిష్టానం సంప్రదింపుల తర్వాత విజయశాంతి పేరును ఖరారు చేసింది. కో చైర్పర్సన్గా డీకే అరుణను నియమించింది. ప్రదేశ్ ఎన్నికల కమిటీని 24 మందితో ప్రకటించింది. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, 4 కార్యనిర్వాహక అధ్యక్షులు సహా రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నేతలను నియమించింది. శాసనసభ ఎన్నికల కోసం వేసిన పీఈసీలో 50 మందికి పైగా సభ్యులు ఉండగా ఈసారి ఆ సంఖ్యను 24కు కుదించింది. ఇందులో 3 సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్గా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంటియాను నియమించింది. మీడియా సమన్వయ కమిటీకి చైర్మన్గా ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కి, కన్వీనర్గా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ను ప్రకటించింది. జనవరి చివరికల్లా ఎన్నికల కమిటీలను అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో రానున్న ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన బాధ్యత టీపీసీసీపై పడింది. పొత్తులు, అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయడం వంటివి చేపట్టాల్సి ఉంటుంది. అధిష్టానం స్పీడ్ చూస్తుంటే ఫిబ్రవరిలోనే లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలకు కమిటీలు ప్రకటించి రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టించిన కాంగ్రెస్ అధిష్టానం తద్వారా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎన్నికలు అయిపోయే వరకు మార్చేది లేదన్న సంకేతాలు ఇచ్చింది. ఆయన సారథ్యంలోనే లోక్సభ ఎన్నికలు జరుగుతాయన్న స్పష్టత ఇచ్చేసింది. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావడం ఉత్తమ్కు ఊరటనిచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా లోక్సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు సాధించడం ఆయనకు సవాల్గా నిలవనుంది.